మహానంది కూడా సూపర్ హిట్. బ్రహ్మాండం అసలు ఆ కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్. చేయరు. అది యాక్చువల్ గా ఆ సబ్జెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ అనుకుంది. అంటే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నారు అంటే మాస్ స్క్రిప్ట్ అండి అది. ఒక రైట్ హ్యాండ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు నరసింహనాయుడులో ఒక బాలకృష్ణ లాంటి క్యారెక్టర్ అది. ఒక ఫ్యామిలీని కాపాడే క్యారెక్టర్ నరసింహనాయుడులో బాలయ్య బాబు చేశాడు. అట్లాగే ఇందులోకి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ రైట్ హ్యాండ్, ఒక పెద్ద క్యారెక్టర్ కి అలాంటివి చేయాలంటే మాస్ హీరోనే ఉండాలి. సో అట్లా అని చేసుకున్నది. కానీ అప్పటికి జూనియర్ పెద్ద స్టార్ కదా, అలాంటి క్యారెక్టర్ స్టార్ అయిపోయాడు, ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు కథలు కూడా తన దగ్గర జూనియర్ వినేవాడు కదా. ఫస్ట్ కొడాలి నాని వినేవాడు. కొడాలి నాని ఒక 10 సినిమాల వరకు తనే ఉన్నాడు ఆ టైంలో. ఇక వాళ్ళు కుదరక అటు ఇటు కుదరక వినడం లేటే, సరే వీళ్ళు ఎప్పుడు వింటారో మనకెందుకు, మన రూట్లో మనం వెళ్ళిపోదని అప్పుడు నేను సుమంత్ బాబుతో వెళ్ళిపోయా ఆ స్క్రిప్ట్. సార్ ఎన్టీఆర్ చేయాల్సిన మూవీ అని మీరు అంటున్నారు, ఇది మహానందిలో సుమంత్ క్యారెక్టర్. రామారావు గారి మనవడితో తీయలేకపోయినా నాగేశ్వరరావు గారి మనవడితో అయితే తీసేశారు. అవును. హరికృష్ణ గారితో 2 మూవీస్ తీశారు. శివరామరాజులో ఇంపార్టెంట్ క్యారెక్టర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ హీరోగా. అవునండి. ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి మూవీస్ దగ్గరికి సెట్స్ లోకి వచ్చేవారా? ఆ 2 సినిమాల టైంలో అసలు రాలేదు. కానీ హరికృష్ణ గారు ఏమైనా చెప్పేదా? జూనియర్ మాట్లాడేవాడు, కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడేవాడు, ఎన్టీఆర్ గురించి మాట్లాడేవాడు. కళ్యాణ్ రామ్ ఏంటంటే అప్పుడే చదువుకొని జర్మనీ నుంచి వచ్చాడు. కళ్యాణ్ అందరితో కలవడు, సముద్ర కొంచెం సిగ్గు ఎక్కువ, బిడియం ఎక్కువ అంటుండేవాడు. అట్లా అప్పుడప్పుడు మాట్లాడుతుండే కళ్యాణ్తో, చెప్తా ఉండు అది ఇది అని చెప్పేసి అంటుండేవాడు. ఎన్టీఆర్ గురించి ఆడిని అక్కడ ఇసిరేసినా కానీ లెగుస్తాడు ఎన్టీఆర్. అందరితో కలిసిపోతాడు. ఎన్టీఆర్ స్టార్ అవుతాడమ్మా ముందే చెప్పేశారు అనేవాడు, చెప్పాడు. మా ఫంక్షన్ శివరామరాజు ఆడియో ఫంక్షన్ కి వచ్చాడు ఎన్టీఆర్. వాళ్ళిద్దరు అక్కడ కలిశారు, వచ్చారు. చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం సముద్ర అంటే, ఎవరు ఎందుకు, మన ఎన్టీఆర్ నే పిలుద్దాం అన్నా. సరే అట్లయితే అని చెప్పేసి ఎన్టీఆర్ దాని చీఫ్ గెస్ట్ శివరామరాజుకి ఆడియోకి. డైరెక్టర్ గా ఇప్పుడు రాబోయే సినిమాలు ఏంటి సార్ మీవి? డైరెక్టర్ గా రాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మీరే? నేనే. తర్వాత బిపి రెడ్డి అనే సినిమా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. తర్వాత లెక్చరర్ అనే ఫిలిం, ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. ఎందుకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా మీరే తీస్తున్నారు? ఎందుకంటే మిగతా వాళ్ళు ఏంటంటే కరెక్ట్ ప్రొడ్యూసర్ రావట్లా, వచ్చిన సినిమాని ఇబ్బంది పెట్టే పరిస్థితి అవుతుంది. సో నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు అభిరుచికి తగ్గట్టు నేను తీసుకోగలను. వేరే వాళ్ళని అయితే నేను ఇబ్బంది పెట్టలేను. ఎప్పుడు నా ప్రొడ్యూసర్ నేను ఇబ్బంది పెట్టలా. నేను రెమ్యునేషన్ వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏ సినిమాకి వదిలేసారు? ఆల్మోస్ట్ సినిమాస్, ఆల్మోస్ట్ సగం రెమ్యునేషన్ తీసుకున్న సినిమాలు. సో ఇట్లా అనుకొని నేను నెక్స్ట్ మా పిల్లలిద్దరిని హీరోలను చేసుకోవాలి. సో అలా చేసుకోవాలంటే నా బ్యానరు, నేను ఒక ప్రొడ్యూసరు, ఒక ఇది చేసుకోవాలని, అలా ప్రొడ్యూసర్ అవ్వాలని అలా చేసుకుంటూ ఇప్పుడు నా బ్యానర్లో 5 సినిమాలు జరుగుతున్నాయి. వరదరాజు గోవిందం అంటే అంటే పాత టైటిల్ లా ఉంది. వరదరాజు గోవిందం అనే టైటిల్ అలా ఉన్నా అదొక ఇప్పుడు ప్రజెంట్ కార్తికేయ, కాంతారా, కల్కి, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇది. అంటే వరదరాజు అనే టైటిల్ జనరల్ గా ఏంటంటే అది వెంకటేశ్వర స్వామి పేరే. విష్ణు కంచిలో వెంకటేశ్వర స్వామి పేరు అది. విష్ణు కంచిలో గోవిందం అంటే కృష్ణుడు. సో అందుకని ఈ కథలో కృష్ణుడు ఉన్నాడు, హీరో పేరు వరదరాజు. ఇప్పుడు సలార్లో కూడా ఒక క్యారెక్టర్ పేరు వరదరాజు. అవును, వరద అంటుంటారు సలార్లో. సో ఇట్లాగా ఈ సినిమాకి టైటిల్ ఆ విధంగా పెట్టడం గానీ, అంటే కృష్ణుడు ఉంటాడు అన్నమాట. కృష్ణుడు ఉంటాడు సినిమా. అసలు మీకు చాలా కనెక్ట్ అవుతారు ఈ సినిమా. ద్వాపరయుగం చూపిస్తున్నారు. ద్వాపరయుగం చూపిస్తున్నా చాలా కనెక్ట్ అవుతారు ఆడియన్. ఈ సినిమా పార్ట్ 2 కూడా 40% చేశాను. పార్ట్ 3 కూడా ఉంటది ఈ సినిమా. అంటే హీరో ఎవరు? హీరో కొత్త అతను రవి జే అని. హీరోయిన్ వచ్చేసి ఒక అస్సాం హీరోయిన్ ప్రీతి అని. వీళ్ళని పెట్టి చేశాను సినిమాలో. బాహుబలి ప్రభాకరు, శుభలేఖ సుధాకరు, రవికాళి, సుమన్ గారు, ఇట్లా చాలా మంది చేశారు. ఫస్ట్ టైం సుమన్ గారు మళ్ళీ శివాజీ సినిమా తర్వాత అలాంటి యాంగిల్ కాబోయే సినిమా అనమాట, విలన్ క్యారెక్టర్.
రివీల్ చేస్తున్నారు మెల్లమెల్లిగా. మెల్లగా పార్ట్ 2 అయితే అసలు శివాజీ కన్నా వైల్డ్గా ఉంటది క్యారెక్టర్. మీ అబ్బాయిల్ని హీరోలుగా పరిచయం చేస్తా అంటున్నారు కదా, అవునండి. మరి వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారా, అవసరం లేదా మీలాగనే డైరెక్ట్ బస్ ఎక్కేసి చెన్నైకి వెళ్ళిపోయినట్టు వాళ్ళు కూడా డైరెక్ట్? అంటే ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు బాలకృష్ణ గారు ఏ ట్రైనింగ్ తీసుకోవాలా, అది బ్లడ్ లో వచ్చేసింది వారసత్వంగా. అట్లాగే నాకు భగవంతుడు ఇచ్చింది అది, బట్ వీళ్ళైతే నేర్చుకోవాల్సిందే. అట్లాగా చిన్న బాబు ఏంటంటే అన్నపూర్ణ దీంట్లో నేర్చుకున్నాడు, పెద్ద బాబు ఏంటంటే ఉత్తేజ్ దగ్గర నేర్చుకున్నాడు. బట్ ఇద్దరిని పెట్టి దో కమీనే అనే సినిమా స్టార్ట్ చేశాను. 5 days షూట్ చేశా. వరదరాజు గోవిందం రిలీజ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి దసరాకి రిలీజ్ చేస్తాను. ప్రొడ్యూసర్ అంటే చాలా డేరింగ్ తో కూడుకున్న పని, ధైర్యంతో ముందుకెళ్ళాలి, నష్ట లాభాల గురించి ఆలోచించకుండా ఫస్ట్ డబ్బు తీసుకురావాలి, చేయాలంతే. ఇప్పుడు అది ఎట్లా ఉంటదంటే అండి, జనరల్ గా చెప్పటానికి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, పుట్టాడు పెరిగాడు, బట్ బ్రతుకుతాడు చచ్చిపోతాడు, ఇది ఫిక్స్. అవును, కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి, ఇది ఫిక్స్. అలాగే ప్రొడ్యూసరు డైరెక్టరు డైరెక్షన్ చేస్తేనే బాగుంటాయని డబ్బులు వస్తాయి అనేది కాదు, ప్రొడ్యూసర్గా చేసిన డబ్బులు వస్తాయి రాకపోవచ్చు. బట్ ఏంటంటే లైఫ్లో సంకల్ప బలం అని ఒకటి ఉంటుంది. నేను ఇది చేస్తే సక్సెస్ అవుతా, నేను ఇది చేస్తే జరిగి తీరిద్ది అనే ఒక సంకల్ప బలం ఉంది. అది నేను ఎక్కడో విలేజ్లో పుట్టా, డైరెక్టర్ అవ్వాలి అనుకున్నా, వచ్చా డైరెక్టర్ అయ్యా కళామ తల్లి ఆశీస్సులతో. అలాగే ప్రొడ్యూసర్ అవ్వాలనేది కాదు నాకు మెయిన్ ఏం, నా సినిమా గొప్ప హిట్ సినిమా అవ్వాలి, నేను చేసే సినిమా 100 ఏళ్ళు గుర్తుండాలి. నేను చేసిన ఎవ్రీ ఫిలిం ఎవ్రీ టైటిల్ ఫ్లాప్ సినిమా కూడా కానీ అది ఆ సినిమా గుర్తుంటుంది, ముందు ఆ టైటిల్ గుర్తుంటుంది. నా టైటిల్స్ అలా ఉంటాయి, నా సినిమాలు అలాంటి కంటెంట్ ఉంటాయి. సో అట్లాగా నేను చేయబోయే సినిమాలు రేపు అద్భుతమైన సినిమాలు, ప్రభుత్వాలు రియాక్ట్ అవుతాయి, ప్రజలు రియాక్ట్ అవుతారు, వాళ్ళకి మైండ్లో ఇది నిజం కదా, ఇది కదా కావాలి అనేంత సిచ్యుయేషన్కి ఇప్పుడు వస్తాయి నా సినిమాలు. కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నా.